ఆధ్యాత్మిక మినీ కవితలు. తంత్రుల లేని వీణను నేను, సారథి లేని రథమును నేను, గ్రంథాలు లేని గ్రంథాలయాన్ని నేను, నీళ్లు లేని కాసారాన్ని నేను, ప్రాణం లేని దేహాన్ని నేను, అహం లేని అన్నాజీని నేను, ఈ అన్నాజీయే ఆ బ్రహ్మాజీ, అహం బ్రహ్మాస్మి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బుతో ఫోమ్ బెడ్ని కొనవచ్చు, కానీ నిద్రను కొనలేవు. డబ్బుతో ప్రపంచాన్ని ఏలవచ్చు, కానీ ఆత్మను తాకలేవు. అవసరాలకి డబ్బు అందమే, అవసరం మించిన డబ్బు అనర్థం పాలు చేస్తుంది. సంసారం నాకు నాదితో సంబంధం సంసారం. నేను నేనుగా మిగిలితే సాయుధ్యం. చేస్తే కర్మ, చూస్తే జ్ఞానం. చేతలు నీవి కావు, చూపులే నీవి. జీవుడు దేవుడు. దీపం లాంటి జ్ఞానం జీవుడిది, సూర్యుడు లాంటి జ్ఞానం దేవుడిది. ఖండ జ్ఞానమే జీవుడు, అఖండ జ్ఞానమే దేవుడు. అఖండ జ్ఞానమే నేను అఖండం అనుకుంటే ఆ జీవుడే ఈ దేవుడు. ఎందుకనగా రెండు జ్ఞానాలు లేవు, రెండు విద్యుత్తులు లేనట్లు. ఊహ అసత్యమైన, ఊహించేవాడు సత్యం. దేవుని ఊహ ఈ జగత్, జీవుని ఊహ ఈ స్వప్నం. సర్వం అసత్యమైన, దానికి ఆధారం సత్యం. రజ్జు సర్పం అసత్యమైన, రజ్జు సత్యం కదా. అసత్యంలోనే సత్యం ఉంది, వెలుగులోనే చీకటి ఉన్నట్లు. వెలుగు తక్కువైతే చీకటి రాజ్యమేలుతుంది, జ్ఞానం లేకపోతే అజ్ఞానం రాజ్యమేలుతుంది. నేను నా విభూతులు. ఆభరణాల్లోని బంగారం నేను, అలలలోని జలం నేను, కుండలలోని మృత్తిక నేను, సూర్యునిలోని తేజస్సు నేను, జలంలోని రసం నేను, నువ్వులలోని నూనె నేను, తేనెలోని తీపి నేను, బెల్లంలోని తీయదనం నేను, రామాయణంలోని రాముణ్ణి నేను, భారతంలోని కృష్ణుణ్ణి నేను. ఆ నేను ఎవరో కాదు, సత్చిత్తులే, సత్తాస్ఫూర్తులే. ఏకం అనేకం. జలం ఏకం, తరంగాలు అనేకం. ఆకాశం ఏకం, ఆకాశంలో ఉన్న పదార్థాలు అనేకం. బ్రహ్మం ఏకం, ఉపాధులు అనేకం. మట్టి ఏకం, దాని విభూతులు అనేకం. కరెంటు ఏకం, దాని శక్తులు అనేకం. అనేకంలో ఏకత్వాన్ని చూడు, జగత్తులో బ్రహ్మాన్ని చూడు. నీ మనోవృత్తిలో చిదాత్మను చూడు. అదే జ్ఞానం, అదే గమ్యం, అదే సాధన. ఉండడమే అస్థి, స్ఫురించడమే భాతి. ఈ అస్థిభాతులే, ఈ సత్తాస్ఫూర్తులే దేవుడు అనగా ఆ నామరూపాలే జగత్. ఆత్మ దేహం. రానిది పోనిది ఆత్మ, వచ్చేది పోయేది దేహం. ఘటం ఘటాకాశం కాదు, మఠం మఠాకాశం కాదు. రెండింటినీ వ్యాపించింది జడాకాశం, దాన్ని కూడా వ్యాపించింది చిదాకాశం. అంతా బ్రహ్మం అనేది సిద్ధాంతం. అది అనుభవంలోకి వస్తే దృష్టాంతం, అనుభవం లేకపోతే అసలు మాటలే రావు. ఇక కవితలు ఎలా వస్తాయి? చెట్టు ముందా, విత్తు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అని తర్కిస్తారు అజ్ఞానులు. నేల ముందని తెలియని వాళ్ళు, రైతు ముందని ఎరుగని వాళ్ళు. మేకతోలు కప్పుకున్న బ్రహ్మమే జీవుడు, పులితోలు కప్పుకున్న బ్రహ్మమే దేవుడు. తోలులు కప్పులు తీసేయి, ఈ జీవుడు ఆ దేవుడు ఒకటే, అదే బ్రహ్మం. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇది నా మాట కాదండోయ్, శివానంద గురువుల మాట. గాడ్ ఈజ్ ఫర్ సేల్ అన్నాడు ఒక కవి. అది నిజమేనని భాగవతం ప్రూవ్ చేసింది శ్రీకృష్ణ తులాభారం సత్యభామ వృత్తాంతంలో. ఏదో శక్తి నన్ను మేల్కొల్పింది, బహుశా అదే కవిత్వం కాబోలు, భావకవిత్వం. స్ఫురించినప్పుడల్లా రాస్తూ ఉంటాను, రాసినప్పుడల్లా స్పందిస్తూ ఉంటాను. తాజ్మహల్ అంటే ఇష్టమే, కానీ కట్టడం చాలా కష్టం. హిమాలయం అంటే ఇష్టం, కానీ ఎక్కడం చాలా కష్టం. ప్రేమ అంటే ఇష్టం, కానీ ప్రేమించబడడం చాలా కష్టం. స్నేహితులంటే ఇష్టం, కానీ నీలాంటి స్నేహితులను మరవడం కష్టం. నా కవితలు కొంచెమైనా నా హృదయ లోతుల్లోంచి వచ్చినవి. నాకు చాలామంది స్నేహితులున్నా వారంతా నీ అంత మధురం కాదు. ఈ కవితలు మీ సహజ కవిత్వం ముందర, హనుమంతుల ముందర కుప్పిగంతులు లాంటివి. అయినా వినిపించాను నాలో చాపల్యం కొద్దీ. ఓం తత్సత్. ఇట్లు మీ విధేయుడు అన్నాజీరావు.